BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు కొత్తగా మంజూరైన 162 పెన్షన్లు కోవూరు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవూరు మండల పరిధిలో 162 కొత్తగా పెన్షన్తో కలిపి మొత్తం 9,850 పెన్షన్లకు గాను 2,95,00,000 రూపాయలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అవ్వతాతలకు, వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్లు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి. అధికారులకు, నాయకులు కూడా సంబంధం లేకుండా సచివాలయాల ద్వారా పెన్షన్ అందించడం ఒక చరిత్ర. గడిచిన 55 నెలలు 2,46,551 కోట్ల పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా రాజకీయాలు చేయకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుండి బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, వైసీపీ నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, ఎంపీపీ తొమ్మలపెంట పార్వతి, ఉప ఎంపీపీ శివుని నరసింహల్ రెడ్డి, పీఏసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా, ఎంపీడీఓ శ్రీహరి, డిఎల్డిఏ డైరెక్టర్ కాటన్రెడ్డి దినేష్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ కిషోర్ సింగ్, సచివాలయం మండల కన్వీనర్ కవరగిరి ప్రసాద్, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 3,000 పెన్షన్ పెంచమని గాని, సంక్షేమ పథకాలు మాకు ఇవ్వమని గాని, ఈ పథకాలకు పేర్లు పెట్టి మిమ్మల్ని ఆదుకోమని గాని మిమ్మల్ని మీరు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా చెప్పిన మాట ప్రకారం ఈరోజు పెద్ద ఎత్తున, నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఉండరు. అది మన ముఖ్యమంత్రి గారికే దక్కింది. మీరు ఆలోచించుకోవాలి. 4 సంవత్సరాల 8 నెలలైంది. 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో కనిపించని ఇతర పార్టీల వాళ్ళందరూ గ్రామాల్లోకి బయలుదేరారు. మేమున్నాము, మేము ఉద్ధరిస్తాము, మాకు ఓట్లేయండి చెప్పి గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో సమావేశమై ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో, రాబోయే 3 నెలల్లో మన మధ్య ఎవరున్నారో, మనల్ని ఎవరు ఆదుకున్నారో, మనం అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు అనేది మీరు చర్చించుకోవాలి. ఇది అవసరం. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అన్ని గ్రామాల్లో రకరకాల చొక్కాలు వేసుకొని ఇతర పార్టీల వాళ్ళంతా వస్తున్నారు. కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు విలయ తాండవం చేసింది ప్రపంచమంతా, భారతదేశం అంతా. ఆ టైంలో ఇతర పార్టీల నాయకులు ఎవరు మన మధ్యకు రాలేదు. మేమున్నాం మీ మధ్య. ముఖ్యమంత్రి గారు కూడా అంత పెద్ద ఎత్తున కరోనా వచ్చినా కూడా మీ సంక్షేమ పథకాలు ఆపలేదు. మీకు పట్టాయి. ఆ 2 సంవత్సరాలు కూడా మీకు అండగా నిలబడి మీకు సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆలోచించండి. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. కొత్త రాష్ట్రంలో ముందుగా 5 సంవత్సరాలు ఒక ఎత్తుబారుడు కూడా ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో. ఎవరైనా ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారా? ఇన్ని పథకాలు, దాదాపు 33 పథకాలకు పేర్లు పెట్టి ప్రతి నెల ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి పేదలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అందరూ వస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ తో కూడా మంత్రాలు జరుపుతున్నారు. అందరూ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంట. అది సాధ్యమయ్యే పనేనా? మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అంతకు మించి భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పక్కున్నారు. బలిసిన వాళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఆస్తి ఎంత? ఎన్టీ రామారావు గారి అల్లుడు కాకముందు 2 ఎకరాలు వాళ్ళ నాయన ఇచ్చింది నారావారిపల్లిలో. ఈరోజు 4 లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు. ఆయన పవన్ కళ్యాణ్కి ఒక 500 కోట్లు ఇచ్చి
ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన కలిసి ఎలక్షన్స్ లో పోయేదానికి నిర్ణయం తీసుకొని ఇప్పుడు మీ వద్దకు వస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది ఒకటైనా సింహం సింగల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహమే పుట్టాడు. ఎవరిని చూసి కూడా భయపడ్డారు. ఎందుకంటే మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, పేదల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వాళ్ళంతా ఒకటై అన్ని పార్టీలు ఒకటైనా మరలా అధికారం మందే. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకొని మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచుకొని ఆ బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటున్నారు.